control myself. అయితే అప్పుడప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేను. So if I'm going out of control, అయితే అది ఒకవేళ నేను అలాగా కంట్రోల్లో లేననుకోండి, pastor just say hello. అంటే పాస్టర్ గారు నన్ను కాస్త స్టాప్ చేయండి. Good. Okay, hallelujah. Okay. We need to really know the God that we serve, right? గమనించండి, మనం ఆరాధించే దేవుణ్ణి మనం తెలుసుకొని ఉండాలి. We many times we have such a wrong image of God. దేవుని గురించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు మనం కలిగి ఉంటున్నాము. When I was coming up, మరి మనం ఇక్కడికి వచ్చినప్పుడు hallelujah. No problem. Okay. When I was growing up, నేను ఎదుగుతున్న సమయంలో I never saw the love of God in the church that I grew up. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను వెళ్ళే చర్చిలో దేవుని ప్రేమను నేను చూడలేదు. I never saw the power of God displayed in the church. ఆ సంఘములో దేవుని శక్తి నాకు కనిపించలేదు. I found church very boring. చర్చ్ అంటేనే నాకు బాగా బోర్ కొట్టేది. What boring? Boring. Boring is boring. Yeah, they understand boring. And many pastors used to come and stay in our house. చాలా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఉండేవారు. Almost every day we had pastors staying in our house. మా ఇంటిలో ప్రతిరోజు ఏదో పాస్టర్ గారు విజిట్ చేయడానికి వచ్చేవారు. They never smiled. అయితే వాళ్ళు ఎప్పుడు ఇలా మూతి బిగించుకొని ఉండేవారు, కానీ అవ్వటి నోట్లో చిరునవ్వు ఉండేది కాదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆ రీతిగా వారు. Praise the Lord. This is what I saw growing up. అదే నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు పాస్టర్ల ముఖాలు అలాగే కనిపించేవి నాకు. They never smiled. అసలు నవ్వనేది వాళ్ళ ముఖంలో ఉండేది కాదు. They looked very constipated. ఏదో వాళ్ళు బిగుసుకుపోయినట్లుగా ఉండేవారు. Couldn't go. Yes. Okay. They looked very constipated. వారు బిగుసుకుపోయి ఎవరితో కలుపుకోరుతనంగా ఉండేవారు కాదు. Praise the Lord. I found them so boring. అంటే పాస్టర్లు చూడగానే నాకు బోరుగా వచ్చేది. They would come and I was very, very rebellious. అయితే నేను చిన్నప్పటి నుండి కొంటె పిల్లవాడిగా ఉండేవాడిని. And they'll come, they will talk to everybody nicely. When they come to me, they'll try to give me the gospel. అంటే మా ఇంట్లోకి వచ్చినప్పుడు పాస్టర్లు ఎవరైనా మా ఇంటి సభ్యులతో బాగానే మాట్లాడేవారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు సువార్త చెప్పేవారు నాకు. And in my mind I will think, నేనేమనుకున్నావాడిని అంటే నా మనసులో, you need the gospel more than I do. నేను అనుకునేవాడిని నాకు కదయ్యా సువార్త, ఓ పాస్టర్ గారు మీకే సువార్త కావాలనుకునేవాడిని నేను. Hallelujah. And walk into our house. నేను మా ఇంట్లోనికి వెళ్ళిపోయేవాడిని. If I see a pastor sitting there, అక్కడ ఎవరైనా పాస్టర్ గారు కూర్చొని ఉంటే I'll go like, and I'll walk off. నేను వాళ్ళని చూసి చూడనట్టుగా ఒక తలకాయ ఇసిరి ఒక చూపించి అలా పోయేవాడిని. So I said I will never be a pastor. నేను అనుకున్నాను నా బతుకులో ఎప్పుడు పాస్టర్గా మాత్రం మారకూడదు అనుకున్నాను. It is a boring life. ఎందుకంటే పాస్టర్ జీవితం బోరింగ్ జీవితం లాగా అనిపించేది. I thought like that. నేను అలా అనుకునేవాడిని. I thought this God is also quite boring. బహుశా నేను అనుకున్నాను ఈ దేవుడు కూడా బోరు కొట్టే దేవుడేమో అనుకున్నాను. Hallelujah. Hallelujah. But I really discovered God. కానీ నా దేవుణ్ణి నేను కనుగొన్న తర్వాత, He is an exciting God. ఆయన ఎంతో సంతోషకరమైన దేవుడు అని అర్థమైంది నాకు. He is an action-packed God. Action God. ఆయన పని చేసే దేవుడు, ఉత్సాహం పరిచే దేవుడు అని అర్థమైంది నాకు. He's not sitting there. దేవుడు అంటే ఏదో అలాగ బిగుసుకుపోయి ఒక మూలన కూర్చునేవాడు కాదని నాకు అర్థమైంది. No. He's action. He's full of action. ఆయన క్రియ చేసే దేవుడు, ఆయన క్రియ చేసే దేవుడిగా నాకు అర్థమైంది. When I had a massive encounter in 1997. నేను 1997 సంవత్సరంలో దేవుణ్ణి సంధించాను. And I was driving and God spoke to me. నేను కారు నడుపుతూ వెళుతున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. Before he tried to pull me, I just refused.
చాలా సార్లు దేవుడు నన్ను ఆయన పనిలోనికి లాగడానికి ట్రై చేశాడు, కానీ నేను తిరస్కరించాను. Many times he tried to pull me. నన్ను చాలా సార్లు ఆయన లాగడానికి ప్రయత్నం I చేశాడు. said nothing doing. నేనేం నీ పని చేయనని చెప్పాను. I remember one time ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది. ఇంకా I was sitting in the church నేను చర్చిలో కూర్చొని ఉన్నాను, on the floor, నేల మీదే కూర్చున్నాను. and they were singing some song. అక్కడ చర్చిలో కొన్ని పాటలు పాడుతున్నారు. A big hot wind came, picked me up and put me this side. ఏదో ఒక పెద్ద వేడి గాలి లాంటిది వచ్చి నన్ను ఎత్తి ఈ చివరనున్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి. It felt really good. ఏదో విచిత్రంగా ఉంది అనిపించింది. I wouldn't come. అయితే నేను దేవునికి లోబడలేదు. One time I was sitting in my room. ఒకసారి నా గదిలో నేను కూర్చొని ఉన్నాను. It was like a mist that came into my room. ఒకసారి నా గదిలోనికి ఒక అద్భుతమైన మంచు నా మీద దిగి వచ్చింది. It felt like a scan going through ఒక స్కానింగ్, ఒక మిషన్ స్కాన్ చేసినట్లుగా ఆ మంచు తల మీద నుండి ఇలాగ పోతుంది. I knew something was different. ఏదో విచిత్రమైన అనుభవం నాకు కలిగింది. అప్పుడు కూడా It felt really good. అది కూడా నా మనసుకు బాగానే వచ్చింది. I still didn't come. అయినను దేవునికి నేను లోబడలేదు. Hallelujah. Hallelujah. Like this I had many things but still didn't change. ఇలాంటి అనేకమైన అనుభవాలు నాకు దేవుడిచ్చినా నేను మారలేదు, లోబడలేదు. But one day, కానీ ఒక రోజు when I was driving, నేను కారు నడుపుకుంటూ వెళ్తున్న I had just lost my mother. నేను అప్పుడే ఆ మధ్యకాలంలో నా తల్లిని నేను పోగొట్టుకున్నాను. And I was angry with God. దేవుని మీద చాలా కోపంగా ఉన్నాను. And I asked him, నేను దేవుణ్ణి అడిగాను, did you take my mother so that you can teach me a lesson? నువ్వు నాకు పాఠం బోధించడానికి మా అమ్మను నువ్వు చంపేశావా అని ప్రశ్నించాను దేవుణ్ణి. The answer that I got changed my heart. అయితే దేవుడు నాకు ఇచ్చిన సమాధానము నా జీవితాన్ని మార్చింది. And he said like this, ఆయన ఈ విధంగా చెప్పాడు, is that all? అంతేనా? Meaning, is that all I mean to you? నువ్వు నన్ను అంతే అర్థం చేసుకున్నావా అని దేవుడు నన్ను అడిగాడు. Is that all I've done for you? నీ కోసం నేను ఎంతో చేశాను, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నదని దేవుడు ప్రశ్నించాడు నన్ను. That answer broke my heart. ఆ జవాబు నా హృదయాన్ని బద్దలు కొట్టింది. I stopped the car in the middle of the road. ఆమె రోడ్డు మధ్యలో పక్కకు తీసి నా కారు నేను ఆఫ్ చేశాను. Got out of the car. కారులోని బయటకు వచ్చాను. I put my hands up. చేతులు పైకెత్తాను. I said, okay. ఓకే ప్రభువా, From this point, ఈ రోజు మొదలుకొని I'll do what you tell me to do. నువ్వు నన్ను ఏం చేయమంటావు అది నేను I'll చేస్తాను. go where you tell me to go. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో అక్కడికి వెళ్తాను. And I put 3 conditions. కానీ 3 షరతులు నేను నీకు పెడుతున్నాను. I said, everywhere I go, నేను ఎక్కడికి వెళ్ళినా I have to feel your presence. ఎక్కడున్నా దేవుని సన్నిధి, నీ సన్నిధిని నేను అనుభవించాలి. The minute I stop feeling your presence, I will get out of ministry. ఎప్పుడైనా సరే నీ సన్నిధి నాతో లేనట్టు అనిపిస్తే నీ సేవ నేను విడిచిపెట్టేస్తాను. Second, రెండవ, I will go, I will not ask anybody for any money. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని డబ్బు అడగను. డబ్బు అడగను. డబ్బు అడగను. నేను ఈ డబ్బును ఎవరిని అడగను. డబ్బును ఎవరినా అడగను. ఓకే, హల్లెలూయా. డబ్బు అడగను. నేను డబ్బులు అడగను. I will not ask anyone for money. ఎవరిని కూడా డబ్బు కోసం నేను చెయ్యి చాచను. If you are sending me, నీవు గనుక నన్ను పంపుతున్నట్లయితే you will provide the money for me. నా కోసం నువ్వు డబ్బును సమకూర్చి పెట్టాలి. Third condition. మూడవ షరతు ఏంటంటే, I will not call anybody and ask, can you arrange a meeting for me? No. ఎవరినైనా సరే, అయ్యా నేను వస్తాను మీ ఊర్లో, కాస్తంత మీటింగ్స్ అరేంజ్ చేస్తావా అని నేను ఎవరిని అడగను. Whatever ministry you want me to do, you arrange it, I will go. నీవు నా కొరకు ఏ పరిచర్య, ఏ మీటింగ్ నువ్వు ఏర్పాటు చేసినా నేను వెళ్తాను, బోధిస్తాను. God has been so faithful. ఆమేన్. దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు నమ్మకంగానే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It has been a tremendous experience. నిజంగా నా అనుభవాలు అద్భుతమైనటువంటి అనుభవాలు. I saw God doing mighty things. నా జీవితంలో, నా పరిచర్యలో దేవుడు గొప్ప 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 కార్యాలు చేయడం నేను చూసాను. Hallelujah. హల్లెలూయా. I witnessed things that I was like, what? Like that. నేను ఆ కార్యాలు జరిగినప్పుడు ఆశ్చర్యపోయా, ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప కార్యాలా. I still remember, one
one place, I was telling Pastor, there's one place in Kerala. ఒకసారి కేరళలో నేను ఒక చోటుకి వెళ్ళాను, ఆ విషయం పాస్టర్ గారికి చెప్పాను. And I was preaching the last day. ఆఖరి రోజు వాక్యం బోధిస్తున్నాను. They brought a 18 or 19-year-old girl on a stretcher. ఒక స్ట్రెచ్చర్ మీద ఒక 18-19 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వచ్చారు. They brought her and left her on the stage. స్టేజ్ మీదకి డైరెక్ట్ గా అమ్మాయిని మోసుకొచ్చేసారు, ఒక మూల పెట్టేశారు. There was about 15,000-17,000 people in the crowd. 17,000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. And so I told the volunteers, just move her off because I needed the place to run around. ఎందుకంటే నేను స్టేజ్ మీద ఎక్కువ పరిగెడతాను కాబట్టి వాలంటీర్స్ చెప్పాను ఆవిడకి స్టేజ్ దించేయండి అన్నాను. So they moved her. I finished the meeting. సరే మొత్తం మీద ఆమెను కిందకు పెట్టిన తర్వాత కూటాన్ని ముగించేశాను. I quickly went to the other side. నేను మరొక ప్రక్కకి వెళ్ళిపోయాను. Because doctors had given up on this one. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇంకా డాక్టర్లు చచ్చిపోతాడని చెప్పేశారు. Honestly, I was also a bit scared. నాకు కూడా భయం వేసింది, ఎందుకంటే నిజం చెప్పాలి. So I went this side to pray for sick people. అంచేత ఆ పక్కన ఆ అమ్మాయికి ఈ పక్కకు వచ్చి రోగుల కొరకు తెగ ప్రార్థన చేస్తున్నాను. After a while they came and pulled me. అయితే ఈ తర్వాత వాళ్ళని లాక్కొచ్చేసి ఆగండి వస్తానండి, ఇక్కడ ప్రార్థన చేయనివ్వండి అంటున్నాను నేను. లేదండి త్వరగా రావాలి, ఈ అమ్మాయికి ప్రార్థన చేయాలని వాళ్ళు నన్ను బలవంతంగా లాక్కొచ్చారు. సరే సరే అని వస్తాను. వెళ్ళాను దగ్గరికి. ఆ విధంగా మరి వేలాడిపోయింది, ఇంచుమించు ఆమె చైర్ లో కూర్చొని పెట్టారు. నేను వెంటనే ఆయన వంక చూసి ఆ చేతులు పట్టుకొని ఏడ్చున్నాములో లే అని లేపాను. ఆమె లేచి నిలబడ్డది. మరలా వెనక్కి పడిపోయింది. అంతే, పోయింది, ప్రాణమే పోయింది. ఇంకా నాడి పడిపోయింది. ఇంకా అసలు ఇంకా ఊపిరి ఆడటం లేదు. అంతే, చనిపోయింది అమ్మాయి. My breath almost went also. నా ఊపిరి ఆగిపోయింది. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాదు. I was so scared. నాకు చాలా భయం వేసింది. I said, my God. అయ్యో ఏంటి ప్రభు ఇలా జరిగిపోయింది. The guy who organized the meeting, he's feeling like this. He's almost like ఏర్పాటు చేసిన పాస్టర్ గారు కూడా ఆయనకి మర్చలించిపోయింది. Fainting almost. ఆయన కూడా kind of hold him. ఆయన కూడా ఆ సంఘటన చూసి సొమ్మశీల కుర్చీలో కూలబడిపోయి నేను పట్టుకోవాల్సి వచ్చింది ఆయన్ని. I am standing there scared out of my wits. ఇంకా నేను చాలా భయపడిపోయాను, గసగసలాడిపోయి ఏంటి ఇలా జరిగిపోయింది, నా చేతిలో అమ్మాయి ప్రాణం పోయింది అనుకుంటున్నాను. About 2 minutes. దాన్ని 2 నిమిషాలు అయింది. Somebody is coming and trying this to her. ఎవరో వచ్చి నన్ను ఇలా చేయి పట్టుకొని కదుపుతున్నారు. She fell off. ఆమెను కూడా చేయబడితే ఆమె మొత్తం కింద పడిపోయింది. Nothing left in that body. శరీరంలో మొత్తం జీవం లేదు ఇంకా. Hallelujah. Hallelujah. And I am thinking, నేను అనుకుంటున్నాను, these people, come on, why can't they leave her alone at least? కనీసం ఇంకా ఆమెను కదుపుతున్నారు ఏంట్రా బాబు అని అలా వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. And finally I said, God, if you don't do something here, I will not get out of here alive. అప్పుడు నేను దేవునితో నా మనసులో ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇక్కడ నువ్వు ఏదో ఒక కార్యం చేయకపోతే ఇక్కడ నుండి నన్ను బతికి వెళ్ళనివ్వరు ఈ ఊళ్ళో నుండి. I will not get out because they will say I killed her. ఎందుకంటే ఈ ఊరోళ్ళు అంటారు, ఇక్కడ వాళ్ళు నేనే అమ్మాయిని చంపేశాను అంటారు. I said you have to do something. కాబట్టి దేవా నువ్వు ఏదో ఒక అద్భుతం చేసి తీరాలి ఇక్కడ, otherwise I am coming to you. లేకపోతే నన్నే తీసేసుకో తండ్రి. Hallelujah. So suddenly I felt I started to curse that spirit of death. వెంటనే ఒక పని చేయడం మొదలు పెట్టిన ఆ మరణపు ఆత్మను శపించడం వెళ్ళగొట్టడం మొదలు. I asked for gift of faith to come. వెంటనే విశ్వాసపు వరము నాలో పని చేయడానికి నేను అడిగాను దేవుణ్ణి. A little bit later, ఆ కొద్ది నిమిషాలు అయిన తర్వాత his hand started to move a little. నెమ్మదిగా ఆ అమ్మాయి యొక్క చేతులు కదులుతున్నాయి. Wow. Hallelujah. I saw that. నేను అప్పుడు చూసిన తర్వాత I said, praise God, I'm running. అప్పుడు నాకు కాస్త విశ్వాసం వచ్చింది, సంతోషంతో పరిగెత్తడం. I went down to the other side again. మళ్ళా ఈ మరొక ప్రక్కకి వెళ్ళాను. And then God started healing on the other side. మిగతా ప్రక్కన ఉన్న ప్రజలకు ప్రార్థన చేస్తుంటే అనేక మంది స్వస్థపడ్డారు. One little fellow, ఒక చిన్న అబ్బాయి, he was deaf and dumb. వాడు మోగవాడు, నత్తివాడు, మాట్లాడలేనివాడు. He started speaking and hearing. వాడు మాట్లాడటము
వినడము మొదలు పెట్టాడు. So the crowd went haywire. ఓ గొప్ప జన సమూహం ఎంత ఆనందంగా ఉంది. Then I am looking this side. అప్పుడు ఈ పక్క ఈ అమ్మాయి వంక చూశాను. That girl is standing up. ఈసారి అమ్మాయి లేచి నిలబడ్డది. The girl is starting to walk. నా వైపు నడుచుకుంటూ వస్తుంది. I am thinking, నేను అనుకున్నాను, why is she getting up? ఆమె ఏంట్రా బాబు లేచింది? What if he falls down and dies now fully? మళ్ళా పడిపోయి కానీ చచ్చిపోతే మొత్తానికి అనుకుంటున్నాను. Somebody should make her sit down. ఎవరైనా వచ్చి కూర్చోబెట్టండి రా బాబు అంటున్నాను. But she was walking. కానీ ఆమె నడుచుకుంటూ వచ్చేస్తుంది. God touched her and completely healed her. అయితే దేవుడు ఆ సమయంలో ఆమెను పూర్తిగా తాకాడు, పూర్తిగా స్వస్థపరిచాడు. You know, the honest truth is, I still did not believe. అయితే మీకు నిజం చెప్పాలని నాకు నిజంగానే అప్పటికింకా నమ్మకం రావడం లేదు. After that meeting, అయితే కూటమి అయిపోయిన తర్వాత 3 months later, 3 నెలలు అయిన తర్వాత I called one of the volunteers. అక్కడ ఉన్న వాలంటీర్స్ ఒక ఆయనకు నేను ఫోన్ చేశాను. I said, do you remember this girl? నేను ఆ రోజు ఆ మీటింగ్ లో ఒక అమ్మాయి పడిపోయింది, ఆమె ఎలా ఉందని ఫోన్ చేశాను. బాగుంది. I said, how is she? ఎలా ఉందని అడిగాను. He said, she is healed. ఆమె చాలా వెంటనే అప్పుడే బాగుపడిపోయిందని, చాలా బాగుందని చెప్పాడు. Okay. ఓ మంచి. Now I believe. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. I say all this ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, to say, ఎందుకంటే I discovered a God నేను కనుగొన్న నా దేవుడు who is an action-packed, living, miracle-working God. నేను నమ్మిన దేవుడు, నేను కనుగొన్న దేవుడు జీవము కలిగిన వాడు, అద్భుతాలు చేసేవాడు, క్రియ చేసేవాడు, ఉత్సాహం ఇచ్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా. You know, I saw tumors disappear. I was in Mexico. One girl's tumor disappeared. నేను ఒకసారి మెక్సికోలో ఉన్నప్పుడు ఆ ఒక అమ్మాయి యొక్క ట్యూమర్ ఆ గడ్డ వెంటనే మాయమైపోయింది. I saw one guy's leg grow in the US. అమెరికా దేశంలో ప్రార్థించినప్పుడు ఒక అబ్బాయి యొక్క కాలు పొడిగయింది. పొడిగయింది. God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Look at this dog. The dog is coming for our meeting. Go ahead. ఈ బస్సు కుక్క కూడా మన మీటింగ్కి వచ్చినట్టుంది. This must be a Christian dog. ఆమె క్రైస్తవ కుక్క అయి ఉండదు, మీటింగ్కి వచ్చింది. Yeah, look at that dog. Anyway. Yeah. All right. Okay. Are you okay? మీరందరూ బాగున్నారా? Yeah. Okay. So I want to share and teach some stuff. సరే, ఈ ఉదయ కాలము మీకు కావలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధను నేను మీకు చేయాలని. Okay. Are you hungry? ఆకలి వేస్తుందండి? Are you hungry? ఎంతమంది ఆకలిగా ఉన్నారా? ఆకలిగా ఉన్నారా? ఆకలి వేస్తుందా? ఆకలిగా ఉన్నారా? లేదు కాదు.